డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబు కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఎంపీడీఓను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఎంపీడీఓపై దాడి ఘటన తెలుసుకున్న పవన్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఛాంబర్ గది తాళం ఇవ్వలేదని ఎంపీడీఓపై చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంపీడీఓ జవహర్ బాబుకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి అతని అనుచరులను అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లి పీఎస్కు తరలించారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ హిమబిందు. అయితే నిన్న అయితే అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓపై దాడి వైసీపీ నాయకులు చేసినటువంటి అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఆ నేపథ్యంలో రాత్రి కూడా ఆయన ఖండిస్తూ అలాగే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంపీడీఓకు మెరుగైన చికిత్స అందించాలి, అలాగే దాడికి పాల్పడినటువంటి వైసీపీ నాయకులకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులపై దాడిని చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే ఆయన ఇవాళ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటన చేయబోతున్నారు. ఏదైతే దాడికి గురైనటువంటి ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి ఆ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నట్లు తెలుస్తుంది. అధికారులపై ఎవరైనా దాడులకు తెగపడ్డా దూషించినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయన్న ఒక సంకేతాన్ని అయితే ఇవ్వబోతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు కడపకు వచ్చి మొదటగా గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 10:30 గంటల ప్రాంతంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి బై రోడ్ లో ఏదైతే భారీ కాన్వాయ్తో అధికారుల కాన్వాయ్తో కడపలో చికిత్స పొందుతున్నటువంటి ఎంపీడీఓ జవహర్ బాబును రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శిస్తారు. ఆయనకు ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మాట్లాడి అసలు దాడి జరిగినటువంటి అంశాన్ని అలాగే దాడి జరిగినటువంటి తీరును జవహర్ బాబును స్వయంగా అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్. అయితే ఆ కుటుంబానికి జవహర్ బాబు కుటుంబానికి కూడా ఆయన భరోసా ఇచ్చి ధైర్యం చెప్పే అంశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత అక్కడి నుంచి బై రోడ్ లోనే ఏదైతే కడప జిల్లా దాటి ఆ తర్వాత అన్నమయ్య జిల్లా ఏదైతే రాయచోటి ఉందో బై రోడ్ ఘాట్ రోడ్డు మొత్తం అంతా కూడా మలుపులు ఉన్నటువంటి ఘాట్ రోడ్డు లో కూడా ఆయన ప్రయాణం చేసి ఏదైతే నిన్న గల్లివీడు ఎంపీడీఓ ఆఫీసు లో ఏది ఎంపీపీ కార్యాలయ గది తాళాలు ఇవ్వలేదని చెప్పి జరిగినటువంటి ఆ దాడి సంఘటన ఏదైతే ఉందో ఆ స్పాట్ కి వెళ్లి అక్కడ అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు కొట్టవలసి వచ్చింది ఎంపీడీఓ అన్న విషయాలను కూడా అక్కడ ఉన్నటువంటి తోటి ఉద్యోగులను కూడా అడిగి తెలుసుకునే ఆయన ప్రయత్నం చేయబోతున్నారు ఆయన పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అక్కడి నుంచి రాయచోటి ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటికి చేరుకుని అక్కడ ఎంపీ అలాగే ఎస్పీ అలాగే కలెక్టర్ వీరందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే జిల్లాలో అలాగే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇదొక భరోసా ధైర్యంగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంత చిన్న విషయానికి రియాక్ట్ అయ్యే వెంటనే ఈ పర్యటన షెడ్యూల్ చేయడం జరిగింది. హుటాహుటిన ఏదైతే ఈ జవహర్ బాబుపై దాడి జరిగిన ఘటన తెలుసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగులపై దాడి చేస్తే సహించేది లేదన్న నేపథ్యంలోనే ఈ హుటాహుటిన పర్యటన ఖరారు చేసుకుని ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. అధికారులపై దాడులు చేసినా వారిపై చెడుగా ప్రవర్తించినా కూడా కఠినమైన శిక్షలు ఉంటాయన్న ఒక సంకేతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వైసీపీలో కొంతమంది గతంలో ఇటువంటి పాలన చూశారు, అటువంటి పాలన మా కూటమిలో ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక ఉద్యోగికి బాసటగా ధైర్యంగా నిలబడేందుకు కడపకు వస్తున్నట్లు జనసేన వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ప్రభుత్వ నిర్లక్ష్యంగా ఏదైతే ఎంపీటీఓపై దాడి చేసిన వారి పట్ల నిర్లక్ష్యంగా ఎవరైనా ఉన్నా కూడా వారిపై చర్యలు కానీ వేటు కానీ వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే గుసగుసలాడుతున్నారు అధికారులు. మరి ఇప్పటికైతే దాడి చేసినటువంటి సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు మాత్రం
లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అలాగే విచారణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సో మొత్తం ఈ అంశానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ అడిగి పవన్ కళ్యాణ్ వివరాలు తెప్పించుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10:30 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ కడపకు చేరుకుని ఇక్కడ ఏం మాట్లాడతారో, అలాగే జవహర్ బాబు ఎంపీడీఓ జవహర్ బాబుకు ఎటువంటి భరోసా ధైర్యాన్ని ఇస్తారన్నది కూడా మనము చూడాల్సి ఉంది హిమబిందు. ఓకే రామచంద్ర, థ్యాంక్ యూ.